ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గత శనివారం అనకాపల్లి ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్ పై కత్తితో దాడి చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని కనిపెట్టారు. దాడి చేసిన వ్యక్తి గవరపాలెంకు చెందిన అరుణ్ కుమార్ గా గుర్తించారు. ఇక నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. అనకాపల్లి చోడవరం రహదారిపై ఆటో డ్రైవర్ గోవింద్ వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో ఆటో ఎక్కబోయిన నిందితుడు అరుణ్ కుమార్ కు ఆటో డ్రైవర్ గోవింద్ కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం సేవించున్నావని ఆటోలో వస్తే వేరే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని గోవింద్ వాదించాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో నిందితుడు అతన్ని వెంట తెచ్చుకున్న కత్తితో డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడి చేసి పరారయ్యాడు. ఆ దాడిలో గోవింద్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఇది గమనించిన స్థానికులు డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోవింద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని చేతికి తీవ్రంగా గాయమైంది. ఇక డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా నిందితుని గుర్తించి అరెస్టు చేశారు. ఇది ఇలా ఉంటే నిందితుడు తాడి అరుణ్ కుమార్ కొన్నాళ్లుగా గంజాయికి అలవాటు పడి గంజాయి మత్తులో గర్వపాలెంలో అనేక ఘర్షణలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. నిందితుడు 6వ తేదీ శుక్రవారం కూడా చింతామణి వీధిలోని ఓ హోటల్లోకి వెళ్లి కత్తి చూపించి హోటల్ సిబ్బందిని యజమానిని బెదిరించి హోటల్ సామాన్లు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ హోటల్ యజమాని అరుణ్ కుమార్ కు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఒక అన్నోన్ పర్సన్ 8:15 ఆ ప్రాంతంలో వచ్చి ఆటో ఎక్కే ప్రయత్నం చేశాడు. సో దాంతో ఆటో డ్రైవరు నువ్వు తాగేసి ఉన్నావు, నా ముందు ఎక్కద్దు అది ఇది అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఆల్టర్కేషన్ అయితే సబ్సిక్వెంట్గా ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే అన్నోన్ పర్సన్ తాలూకా కత్తి ఉందో కత్తితో చేతుల మీద గట్ట గాయపరచడం జరిగింది. దాని మీద సబ్సిక్వెంట్గా ఎన్టీఆర్ హాస్పిటల్కి అతని ఇంజూర్డ్ పర్సన్ ఎవరైతే ఉందో ఆటో డ్రైవర్ని షిఫ్ట్ చేయడం జరిగింది. అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్డ్ను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో సీసీ కెమెరాస్ ద్వారా అతని త్వరగా ఫుటేజెస్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా అతన్ని ఐడెంటిఫై చేసి అతని పేరు దాడి అరుణ్ కుమార్ సన్ ఆఫ్ శ్రీనివాసరావు, నిదానదొడ్డి గ్రామం, నిదానదొడ్డి వీధి, గౌరపాలెం చెందినటువంటి వ్యక్తిగా అతన్ని నిర్ధారించడం జరిగింది. దాని మీద మనం అరెస్ట్ చేసి తరలించడం జరిగింది జ్యుడిషియల్ రిమాండ్. ప్రయత్నించడానికి నేను ఎక్కొద్దని చెప్పి ముందేసి ఉండవు డ్రింకింగ్ బాగా పెట్టుకుని కుదిరంతే ముందు అన్నాడు. నేను రిటర్న్ తన్నాను. రిటర్న్ తనపోతే అతను జోలు చేయి పెట్టాడు. ఎందుకు పెట్టాడు అనుకున్నాను. ఆ సాగు బట్టన నొక్కి పక్కనే చెయ్య కట్ చేసాడు. మళ్ళీ రెండోసారి అడుగుతూ ఇంకో పక్క కట్ చేసింది. మళ్ళీ రైట్ తిరిగి వచ్చాడు. రైట్లో మళ్ళీ కట్ చేసాడు. అతను డివాడ్ అతనికి కత్తి సిరిసి కత్తి దాని మీద ఎక్కడే సిరిచాడు. నాకు ఇంకా ఇది అవ్వట్లేదు. ఆదలు పారిపోయాడు. పరిగెడు పోయాడు అనమాట. ఆ పరిగెడు పోవడం నాకు గుర్తుంది అంతే. అది చెప్పులు లేవు కాలుకి.